700 ఏళ్ల కింద రామరామో మేడారమడువులు అందుమల్లయాల గట్టు మీద మరి చెట్టు కింద పెద్ద పుట్టా మీద బిడ్డో బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నెలున్న బిడ్డ దొరికినాదో. అడవి బిడ్డలా వీరకొలువుగా దేశమంతా పూజిస్తూ ఉన్నది. ఎర్రబడ్డ సంపెండ మాకు మరి సంపల వాగా పొంగుతున్నది. సై 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 సై. మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అంత పవర్ఫుల్ ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నదో అసలు. ఒకటి మీరు పాటలు కూడా పాడతారని విన్నా మహేష్. అంటే నార్మల్గా అమ్మాయి ఫీమేల్ వాయిస్ వాడతారా, మేల్ వాయిస్ వాడతారా? ఇది పాడితే మనకి క్లోజ్ చేద్దాం. అంటే ఫీమేల్ వాయిస్తో సాంగ్స్ కంటే మిమిక్రీ ఎక్కువ ఉంటుంది. పాటలు అంటే మామూలుగా జనరల్గా ఇప్పుడు నాకు అంటే ఎప్పటికీ గుర్తుండే పాట ఎలా ఉంది అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మరి కొద్ది రోజుల్లో ఉంది, సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క పాట నాకు దాంట్లో లిరిక్ ఉంటుంది. పెద్ద సాంగ్, చాలా పెద్దది. ఇప్పుడు ఆ పెద్ద సాంగ్ నేను పాడలేను. సమ్మక్క సారక్క సై సై మేడారం జాతర కొండ కోన గుండెల్లో వీర పూజర 700 ఏళ్ల కింద రామరామో మేడారమడువులు అందుమల్లయాల గట్టు మీద మరి చెట్టు కింద పెద్ద పుట్టా మీద బిడ్డో బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నెలున్న బిడ్డ దొరికినాదో. అడవి బిడ్డలొచ్చి బిడ్డ నెత్తుకొని గుండె కద్దుకున్నారా, పెంచుకొని సమ్మక్క పేరు పెట్టి పెళ్లి చేసినారా. చల్ సమ్మక్క చేతిలోన రామరామో చెప్పరాని మహిమలన్నీ మల్లయాల మన ఉదరినాక చూడు రామరామో మహారాజు అవుతాడు మల్లయాల. ఈ సాంగ్ ఇలా ఎండింగ్లో ఒక లిరిక్ ఉంటుంది. మొక్కుకున్న ప్రతి బిడ్డ ఇంట ఈల వేలుకులైనారా, బొట్టు గాజులు తాలి బొట్టు కాపాడుతూ ఉన్నారా. ఓరుగల్లులో వీరజాతులకు గద్దలైనారా, కొండ జాతి జన గుండెలందు మరి కొలువై ఉన్నారా. రామరామ నల ఎన్నియలో రామసోమ నల ఎన్నియలో ఎన్ని వందల ఏళ్ళు జరిగినా ఎన్ని తరాలు ముగిసిపోయినా జాతి అన్నట్టు మరల జాతర చేసి కొలుస్తున్నది. అడవి బిడ్డలా వీరకొలువుగా దేశమంతా పూజిస్తూ ఉన్నది. ఎర్రబడ్డ సంపెండ మాకు మరి సంపల వాగా పొంగుతున్నది. సై 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 మేడారం జాతర కొండ కోన గుండెల్లో వీరా పూజరా. ధన్యవాదాలు. ఇలా అమ్మవారిది అంత పవర్ఫుల్. ఇప్పటికి కొన్ని కోట్ల మంది లావణ్య మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అంత పవర్ఫుల్ ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నదో అసలు. సో థ్యాంక్ యూ మహేష్, ఎందుకంటే నేను పిలవగానే వచ్చి సో నా డౌట్స్ కూడా చాలా వరకు ఉండే క్లియర్ చేసావు. సో ఎందుకంటే ఆర్టిస్ట్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు మేకప్ వేసుకుంటారు, ఏదో ఇట్లా చూపెడతారు, రంగుల ప్రపంచం అన్న థాట్లోనే ఉంటారు. కానీ దాని బ్యాక్ సైడ్ ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఈ స్టేజ్కి వస్తాం అనేది సో మన వరకే మాత్రం తెలుసు ఈరోజు. సో మీరు చెప్పడం వల్ల సో మా సోషల్ పోస్ట్ టీవీ నుండి దాదాపుగా చాలా మందికి తెలిసే ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ మా లవర్ని పిలిస్తే మాట్లాడి క్లోజ్ చేద్దాము. తప్పకుండా బాయ్ చెప్పిద్దాం, వాడితో కూడా మళ్ళీ అలుగుతాడేమో. నాతో బాయ్ చెప్పి. హలో హలో పడుకున్నావా? కమ్ కమ్ బయటకు వచ్చేసి. సోషల్ పోస్ట్ టీవీకి నువ్వు ఒకసారి లైక్ చెప్పి, కామెంట్ చెప్పి, మా ఛానల్ ని అందరు చూడని చెప్పి బాయ్ చెప్పు, సరేనా? థ్యాంక్ యూ. ఈరోజు చక్కగా మనల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు లావణ్య గారు అండ్ సోషల్ పోస్ట్ టీవీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా. ఒకసారి వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్దామా? ఓకే సరే. సోషల్ పోస్ట్ టీవీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ. అయ్యా ఎందుకు బాయ్ చెప్తా? ఓకే, నాతో బాయ్. అయ్యో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ సోషల్ పోస్ట్ టీవీలో నిజంగా నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో నా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సమ్మక్క పాట ఒక్కసారి పాడాలని ఒక ఛానల్లో అనుకున్నాను. ఈరోజు సోషల్ పోస్ట్ టీవీ ద్వారా పాడడం జరిగింది. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ మహేష్ రేగుల. అండ్ ఇలాగే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లావణ్య వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. థ్యాంక్ యూ. బాయ్. సో థ్యాంక్ యూ అండి. సో ఈ ఎపిసోడ్ అయితే ఎవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ కళాకారులు కంపల్సరీగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.